ఇప్పుడు చూస్తున్నారు ఇది వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా మన దగ్గరలో ముస్టూరు ఇదల ముస్టూరు అంటారు. ఈ సత్య జిల్లా మా ఆంధ్రప్రదేశ్ పక్కన. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్కరు వస్తున్నారు వజ్రాలు ఏరడానికి. ఇంకా ఎవరికి తిరిగినది మాకు తెలియదు. ప్రస్తుతానికి నిన్న మొన్న అంతా సుమారు దొరికినాయి అంటున్నారు. ఇప్పుడు మేము మా యూట్యూబ్ ఛానల్ వల్ల ఎక్కువ ఇంప్రూవ్ చేయాలనేసి ఇప్పుడు ఛానల్ తీసుకొని వచ్చినాము. ఇక్కడంతా ప్రతి ఒక్కరికి చూపించాలని చూస్తున్నాము. రండి చూడండి, మీకు ఒకవేళ అంటే దొరకవచ్చు దొరకపోవచ్చు, కానీ ఇక్కడ సుమారు దొరుకుతాయని చాలామంది వచ్చి చేస్తున్నారు, వెతుకుతున్నారు. ఎక్కడ చూసినా కానీ జనాలే ఉన్నారు. రండి పోయి చూసి వద్దాం వాళ్ళ దగ్గరికి. వజ్రాలు ఏరుకుండేకి వచ్చినారు వేరే ఊళ్ళో పాపమును. వీళ్ళు చాలా లాంగ్ అంట. నేనైతే మనస్ఫూర్తిగా ఒక వజ్రం దొరకాలని కోరుకుంటాను. ఎందుకంటే పాపం వాళ్ళు రోజు ఛార్జీలు పెట్టుకొని ఆడొస్తారు చెప్పు మా ఊరికి. దొరికినాయి వజ్రాలు. దీంట్లో ఏదో ఒకటి ఉంటుంది వజ్రము. ఉంటాయినా దాంట్లోనూ ఏడలేవా అవుతున్నాడు. ఎప్పుడు మనం డిసప్పాయింట్ కాకూడదు. ఏదైనా మనం ప్రయత్నం చేసినప్పుడు సక్సెస్ అవుతుంది అనుకోవాలా. బాగా పెట్టండి. దొరికినాయన్న ఒకటన్నా? దొరకలేదు ఒకటి కూడా. ఏ ఊరు? ధర్మాన. ఏవి చూద్దాం, చెప్తా. దొరుకుతాయిలే, డైలీ వచ్చి ఎతికితే దొరుకుతుంది. ఒకనాడు దొరుకుతుంది దొరుకుతుంది. దీనికి ప్రాణం లేదు అంటే ఉరుములు వచ్చినప్పుడు ప్రాణం వస్తుంది, అప్పుడు నీకు దొరుకుతుందిలే. రోజు వస్తున్నావా ఎత్తుక్కుండేకి? ఈరోజు వచ్చినావా? సరే, అదృష్టం ఉంటే మనకు దొరుకుతుందిలే. అవన్నీ సూదిముక్కు రాళ్ళే, నీకు దొరుకుతుంది. అదృష్టం కలిసి రాళ్ళ, కలిసి వస్తే అదే వజ్రం అని ఊహిస్తుంది మనకు. ఇవి కూడా కాదు, ఇవి కూడా కాదు. దొరికింది అడుగుతాను అంతే, మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాము అని. వద్దని చెప్ప ఒకటన్నా. ఇది ఎట్లుంటుంది రా? ఐడియా ఉండేమన్నా లేదా? చూద్దాం. సూదిముక్కురా ఇది? దీనికి కొంత ప్రాణం ఉన్న ఎట్లుంది? డైలీ వస్తున్నావా ఎరుకుండేకి? యా ఊరికి? ఎక్కడ దొరుకుతాయి బాగా? జొన్నగిరి పైరేకలు అక్కడ బాగా దొరుకుతాయా? మనకల్లా తక్కువ అంటే ఆ రాయి రేటు బాగుంటుందా మా ఈ రాయి బాగుంటుందా? రాళ్ళన్నీ ఒకటి, రాళ్ళ కొద్ది ఉంటుంది. అంటే మనకు రేట్లు ఉంటాయి కదా, అంటే కొంతమంది అంటారు ఇక్కడ రాయి రేట్ ఎక్కువ బాగుంటుంది అని. అట్లే ఉండదు, రాళ్ళ కొద్ది ఉన్నాయి. 12 రకాల రాళ్ళు ఉన్నాయి. 12 రకాలు అదేలే, నాకే రోజు చెప్పి 12 ఏ కలర్ ఉంటాయి ఆ కలర్లో ఉంటాయి. 12 రకాలు తప్ప ఉండవు. ఒకటి వైట్ రాయి అయితే బాగా. వైట్ రాయి అయితే బాగా. రెడ్ అయితే దాంట్లో తక్కువగా ఉంటుంది. తక్కువే ఉంటుంది ఇంకా అన్ని దాంట్లో. రాయి కొద్ది ఉంటుంది. ఓ నాడు దొరికిందా నీకు? అన్నయ్య దొరికిందా? ఎంతకు అమ్ముకున్నాడు? అప్పుడు ఏం చలనాలు 7-8 నెలల కింద. 7-8 సంవత్సరాల కిందట. ఓన్లీ 7-8 నెలల కింద దొరికింది. ఎంత పోయింది అప్పుడు? లక్ష రూపాయలు పోయిందా? అంతేనా? అంతా 60-70 వేలకి మంచి మంచి రాళ్ళు కొట్టేసి రాళ్ళు. అప్పుడు మీకు తెలియక 60,000 70,000 అమ్మినా? తెలిసింటే ఈరోజు ₹1,00,00,000 అని పెట్టుకుంటే ఎవడు పెట్టుకుంటే మన అవసరానికి మనకు. అతనికి ఎక్కడ దొరికింది? మా ఊర్లో దొరికిందా అక్కడ దొరికిందా? జొన్నగిరికి వెళ్ళా. దాని లెక్కలన్నీ మారుతాయి. వజ్రం అప్పుడే అన్నీ అనుకో, నీకు మనసులోనే ఊహిస్తాయి. ఏ ఊరునా? తాటిపత్రి. నీకు ఐడియా ఉంది ఎట్లానే? మా నాన్నకి ఇంత ముందు ఒకటి దొరికినారు. అవును, అదే అన్న చెప్పి ఏదో 50,000 అమ్మినారు. అంత తక్కువకి ఎందుకు అమ్మినారు? లేదు, అప్పుడు తెలియదు కదా, ఫస్ట్ టైం పోయినాడా. ఫస్ట్ టైం పోయినాడు అప్పుడు తెలియక తీసుకున్నారు వాళ్ళు, తీసి తక్కువ ఇచ్చి పంపించినారు. ఈ రోజు ఏంటంటే ₹1,00,00,000 లెక్క. అట్లోనే దగ్గరికి కూడా 10 ఏళ్ళ కిందట దొరికింది. అదే 10-15 ఏళ్ళ కింద, అదే చెప్పారు 15 ఏళ్ళ కింద దొరికింది. ట్రై చేస్తాను దొరుకుతాయి. ఓ భారీ అదృష్టం తలుపు తట్టేది. అప్పుడు మనం ఉపయోగించుకోలేము కాబట్టి మనకు తెలియదు కదా అప్పుడు ఎట్లుంటుంది ఏం పరిస్థితి అనేది. అందుకు ప్రయత్నం చేస్తాను. అదే చెప్పలే 50,000 అమ్మినా. అప్పుడు తెలియక 50,000 అంటే 50,000 అంటే పెద్దదేం కాదు. అప్పుడు 10 ఏళ్ళ కింద అంటే ఈ బుద్ధ కనీసం అంటే దాదాపు అది ₹1,00,00,000. అప్పుడు తెల్లదు కదా, అది అంత ఎంత వాల్యూ చేస్తారు. అప్పుడు కూడా తెల్ల కాబట్టి 10-20 ఇస్తే సంతోషపడాము. ఈ రోజు అంటే ₹1,00,00,000 వాల్యూ. పెట్టుకుంటే మరి రుణాలు తెలియదు కదా, అంత ఏం చేస్తారు. ఆడిన ఇప్పుడు ఇట్లా చేనులలో బిజినెస్ మేమాదిరి అట్లా వచ్చినట్టు వచ్చినారు, ఇంత చేస్తారని చెప్పేసి పక్కన వాళ్ళు ఇచ్చి పంపించారు. పక్కన ఎంత వందలు 50,000 ఇచ్చినా వాడు కమిషన్ ఇస్తానని ఇచ్చింటాడు అంతే. ఇప్పుడు మాత్రం ఏంటంటే తీసుకొని పోయి వండీలో ఉన్నాయి అన్నీ.
యాడ చేయాలో ఆడ చేస్తాం, ఏడ చేయాలో ఆడ చేస్తాం. ఇప్పుడు అప్పుడు మిస్ తెలియదు, అయిపోయిందని ఇప్పుడు మిస్ అయిపోయింది అంతే. అంతే. నెంబర్లే ఉంటాయి, ఇంకా వజ్రాడి అపరాజులు నెంబర్లు ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి దొరికిన తర్వాత ఇంటి పోయినా కూడా అన్న ఇది వాట్సాప్లో పెడతాం చూడండి ఇది అని చెప్పేసి అవునులే. చేస్తాం. అప్పుడు అంత ఐడియా లేదు కదా, ఆయనకు తెలియదు అంతే. ఇప్పుడు చేసినాడు అట్లే గబుక్కను చూపించినాడు, తెలియక ఇట్లా ఇప్పుడు నేనే ఉన్నాను ఇప్పుడు అవుతుందా కాదు చూసి చూడండి అన్నాను. అవునులే. ఏం చేస్తారు తెలిసి ఏం చేస్తారంటే లేదు ఇది చిన్నది అని చెప్పేసి తోలుకోమైనాడు. అవునులే. తోలుకొని పోయి ఇంకా 50,000 పక్కన పెట్టాలి, మనం టెంప్ట్ అయిపోతాం. ఎందుకంటే అప్పుడు 50,000 అంటే గొప్ప సంగతి పెద్ద కదా, లెక్కే కదా 10 సంవత్సరాలకి. మరి. అట్లా పోయిందాను. లేకుంటే ఈ రోజు అంటే పోకపో మీ నాయన నీకు చెప్పినా కొంచెం నువ్వు ఆలోచిస్తావు అప్పటికైనా కానీ. అంటే మనకు నేను పోలేదులే, ఆయనే పోయినాడు అంతే. నేను కూడా ఇది ఫస్ట్ టైం వచ్చినది అంతే. ఈ రోజు ఫస్ట్ రోజేనా? ఫస్ట్ రోజు వచ్చినది. నేను ఇంటికాడ అంటే నేను మామూలు లారీ డ్రైవర్. నేను లారీ డ్రైవరా? మొత్తం అంతలక్క ఆల్ ఇండియా, ఆల్ ఇండియా, ఢిల్లీ, పంజాబ్, ఢిల్లీ, పంజాబ్, కాశ్మీర్, దొరుకుతాలే. మా ఊర్లో చాలా మంది దొరికినాయి. జమ్మూ కాశ్మీర్. నీకు అదృష్టం ఉంటే దొరుకుతుంది. చూద్దాం అని ఎందుకో వచ్చినామంది, దేవుడు ఉన్నాడు పైన. దొరుకుతుంది. ఇప్పుడు మన లెక్కలన్నీ మారుతాయి, దొరుకుతాయి. చేసే ప్రయత్నం చేయాలంతే మనం. ఈరోజు చాలా జనం వచ్చినారు వజ్రాలు ఏరుకుండే ఊర్లోకి. చూడండి దండిగా మంది వచ్చినారు. ఇవి కాదు కాదు అవి ఇక్కడే సెల్లులో చూస్తుంటాడు. అవి కూడా కాదులేమ్మా. మీకు అదృష్టం ఉంటే దొరుకుతుందిలే. ఎత్తకర్రే అదృష్టము తలుపు తడుతుంది కానీ దొరికినాయి, కానీ దీనికి కూడా ప్రాణం లేదు. ఒరిజినల్ దొరికింది. అది ఒరిజినల్ కాదు మాకు కూడా తెలియదు, చూపించుకుంటే చెక్ చేసుకుంటే తెలుస్తుంది. పాపం బాధపడుతుంది అక్క దొరకలేదని. నేను ఎవరికో దొరికిందంట, పెద్ద ఫీల్ అయిపోతుంది. మేడం వచ్చింది పాపం దీంట్లో వేసుకుంటాను బాక్స్లోను. తెలదు. కొత్తగా వచ్చిన వాళ్ళంతా ఏం చేస్తారంటే 2 రోజులుగా దొరకకపోతే చాలా బాధపడతా అంటారు. మేము 30 ఏళ్ళ వెంటే ఈ ఊర్లో ఉండి కూడా మాకు కూడా దొరకలేదు. మా బాధలు ఎవరు చెప్పుకోలో తెలియదు. వచ్చింది ఇన్ని రాళ్ళలో ఏదో రాయి ఉండదని అదృష్టం నిరూపించుకుంటుంది. దగ్గర ఒక మూటకి ఏరుకుంది. అదృష్టం కలిసి వస్తే ఓ రాయన్న పాపం సక్సెస్ కావాలని కోరుకుంటున్నా.